డే స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనము ప్రాథమిక హక్కుల పరిరక్షణ గురించి తెలుసుకుందాము. డే స్టూడెంట్స్, భారతదేశంలో పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే బాధ్యత సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టుకు ఉంటుంది. డే స్టూడెంట్స్, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు అదేవిధంగా ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టు వివిధ రకాలైన రిట్స్ లేదా ఆజ్ఞలను జారీ చేస్తుంది. డే స్టూడెంట్స్, సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసే రిట్స్ మొత్తం 5 రకాలుగా ఉంటుంది. డియర్ స్టూడెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా ఇందులోంచి 1 లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 రకాల రిట్స్ను వాటి యొక్క విధులను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, లెసన్ స్టార్ట్ చేద్దాం. ప్రాథమిక హక్కుల పరిరక్షణ. ప్రాథమిక హక్కుల పరిరక్షణ. డియర్ స్టూడెంట్స్, సుప్రీంకోర్టు మరి హైకోర్టు 5 రకాల రిట్స్ను జారీ చేస్తాయని చెప్పినాం మనం. ఓకేనా? అదేవిధంగా ఈ రిట్స్ గురించి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇది చెప్పే ముందు అది చెప్తాను మీకు. ఈ రిట్ అనే పదము, దీన్ని లాటిన్ వర్డ్, దీన్ని బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. డియర్ స్టూడెంట్స్, ఈ రిట్ అనే పదము లాటిన్ వర్డ్, దీన్ని బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనము అడాప్ట్ చేసుకున్నాము. అదేవిధంగా ఈ రిట్లో మనకు హెబియస్ కార్పస్, మాండమస్, షెర్షియరీ, కోవరెంటో, ప్రొహిబిషన్ అనే 5 రకాల రిట్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు షెర్షియరీ మరియు ప్రొహిబిషన్ను మనము కవలలుగా పిలుస్తాము. షెర్షియరీ అదేవిధంగా ప్రొహిబిషన్ను, ఈ రెండిట్లను కవలలుగా పిలుస్తాము. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ హెబియస్ కార్పస్. రెండవది మాండమస్. హెబియస్ కార్పస్, మాండమస్. అదేవిధంగా మూడవది మనకు షెర్షియరీ. నాలుగవది కోవరెంటో. ఐదవది ప్రొహిబిషన్. ఇక మనకు కొత్తగా వచ్చిన రిట్ ఇంజెక్షన్.